స్కాంద పురాణం ప్రకారం గజముఖాసురుడు అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా బాధిస్తూ ఉండగా వారు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి సహాయం కోరారు. విష్ణువు వారిని పరమేశ్వరుని దగ్గరకు తీసుకెళ్లి పరిస్థితిని వివరించగా ఆ శివుడు భవిష్యత్తులో ఒక శిశువు జన్మిస్తాడని, గజముఖాసురుడును సంహరిస్తాడని తెలిపారు. ఆ తరువాత శివుడు మరియు పార్వతీదేవికి గణేశుడు జన్మించగా ఆయనను సైన్యాల నాయకుడిగా నియమిస్తారు. ఇంద్రుడు గజముఖాసురుని భయంతో గణేశుడి వద్దకు వెళ్లి రక్షణ కోసం ప్రార్థించగా గణేశుడు సేనాలతో యుద్ధానికి సిద్ధమయ్యారు. గజముఖాసురుడు తన భారీ రాక్షస సైన్యంతో గణేశుడిపై దాడి చేయగా గణేశుడు తన అనుచరులతో కలిసి రాక్షస సైన్యాన్ని సంహరించాడు. చివరికి గజముఖాసురుడు ఎలుకగా మారి దాడి చేయాలని ప్రయత్నించగా గణేశుడు అతని శక్తులన్నిటినీ తుంచాడు. ఆ తరువాత గణేశుడు ఆ ఎలుకపై ఎక్కి దాన్ని తన వాహనంగా మార్చుకుని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా గజముఖాసురుడు పరాజితుడై ఎలుక రూపంలో గణేశుడి వాహనంగా మారి ఆయనకు సేవ చేయడం ప్రారంభించాడు.